హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్. ఇందులో ఈరోజు 12th డే అంటే 12th ప్రాబ్లం. చూడండి ఏమిచ్చాడు క్వశ్చను. ఇఫ్ ఏ 3, 6, 9, 12, 15, 18, 21 and B 4, 8, 12, 16, 20, C 2, 4, 6, 8, 10, 12, 14, 16, D 5, 10, 15, 20. ఇందులో ఇది సెట్స్. ఇందులో 10 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఈ 10 చేయాలి. సో ఇది సెట్స్ అని మీకు ఈజీగా అర్థమైపోద్ది కాబట్టి ఇది 8 మార్క్స్ ప్రాబ్లం. బాగా గుర్తుపెట్టుకోండి, 8 మార్క్స్ ఇంపార్టెంట్ మోడల్. సో ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఏమి వాడే రోస్టర్ ఫామ్ ఇచ్చేసాడు. సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా రాయాలి. ఇక్కడ రోస్టర్ ఫామ్ కాబట్టి హ్యాపీగా రాసేయచ్చు. ఫస్ట్ స్టెప్ ఏమి, వాడిచ్చిన సెట్స్ అన్నీ నీట్గా రాయాలి ఒకదాని కింద ఒకటి. ఏ ఈజ్ ఈక్వల్ టు 3, 6, 9, 12, 15, 18, 21. బి ఏ రాశాం కాబట్టి నెక్స్ట్ బి. బి ఏముంది 4, 8, 12, 16, 20. నెక్స్ట్ సి 2, 4, 6, 8, 10, 12, 14, 16. నెక్స్ట్ డి 5, 10, 15, 20. సో ఫస్ట్ ఆన్సర్ ఏమి ఏ మైనస్ బి. ఫస్ట్ ఏ సెట్ రాయాలి. ఏ సెట్ ఏంటి 3, 6, 12, 15, 18, 21 మైనస్ బి. బి అంటే 4, 8, 12, 16, 20. ఇక్కడ మైనస్ అన్నాడు కాబట్టి మనం పెన్సిల్తో ఒక పని చేయాలి. నేను మార్కర్తో చేసే పని మీరు పెన్సిల్తో లైట్గా చేయాలి. ఇక్కడ ఏలో ఉండేవి ఎక్కడన్నా బిలో ఉండేవి. చూడండి 12 రెండిట్లో ఉంది కదా, కొట్టేయాలి. 12 రెండిట్లోనే ఉంది కాబట్టి ఈ ఫస్ట్ దానిలో కొట్టేస్తాం. ఇంకేముంది, ఇంకా ఏమీ లేదు. సో ఒక్క 12 ఉంది, దాన్ని కొట్టేసాం. ఇప్పుడు ఆన్సర్ ఏం రాస్తాం చూడండి. ఈ ఫస్ట్ సెట్లో మాత్రమే కొటేషన్ 12ని వదిలేసి మిగిలిందన్నీ రాస్తాం. 3, 6, 9, 15, 18, 21. సో దీంతో పని లేదు మనకి. ఇంకా ఇది ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది, ఏ మైనస్ సి. ఏ మైనస్ సి ఏ అంతా 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ సి అంత చూడండి 2, 4, 6, 8, 10, 12, 14, 18. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, కామన్ రెండిట్లో రిపీట్ అయింది. 6 రెండిట్లో ఉంది, కొట్టేయాలి. 12 రెండిట్లోనూ ఉంది, కొట్టేయాలి. 18 రెండిట్లో ఉంది, కొట్టేయాలి. పెన్సిల్తో కొట్టేయాలి. ఇప్పుడు రిమైనింగ్ రాయాలి. ఫస్ట్ సెట్లో ఉండేది మాత్రమే. ఏమేమి ఉంది 3, 9, 15, 21. ఇది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏ మైనస్ డి. ఏ ఏంటి 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ డి ఏంటి 5, 10, 15, 20. ఇక్కడ రాసి ఉంటాను చూడండి. ఫాస్ట్గా చూసి రాసుకోవచ్చు మనం ఈజీగా. నెక్స్ట్ స్టెప్ ఏమి, రెండిట్లో కామన్గా ఉండే కొట్టేయాలి. రెండిట్లో ఏమన్నా కామన్ ఉందా, 15 ఉంది. సో 15 రెండిట్లో ఉంది కాబట్టి కొట్టేసాం. ఇంకేం మిగల. ఇంకా కామన్ ఏం మిగలలేదు కాబట్టి ఏముంది, దీనిలో మిగిలిపోయింది 3, 6, 9, 12, 18, 21. ఇది ఆన్సర్ అన్నమాట. దీనిలోతో పనిలే, సెకండ్ దానిలో ఉండేవాటితో. ఇంకా మిగిలింది నెక్స్ట్ వన్. సో థర్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ బి మైనస్ ఏ. బి ఏంటి 4,
8, 12, 16, 20 మైనస్ ఏ ఎంత 3, 3, 6, 9, 12, 15, 18, 21. మీరు సరిగ్గా గమనించుంటే ఈ క్వశ్చన్లో ఏలో ఉండేవన్నీ 3 టేబుల్, బిలో ఉండేవన్నీ 4 టేబుల్, సిలో ఉండేవంతా 2 టేబుల్, డిలో ఉండేవంతా 5 టేబుల్. సో అది కూడా గమనిస్తే మనకి చాలా యూజ్ అవుతుంది. ఎప్పుడో ఒక రోజు ప్రాక్టీస్ అప్పుడు చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు కామన్గా ఉండేవి చూడండి. కామన్గా ఏముంది? 12 ఒకటే ఉంది, ఇంకేది కామన్గా లేదు. సో మనకు ఆన్సర్ ఏమి? 12ని కొట్టేస్తే మిగిలింది 4, 8, 16, 20. ఇది ఆన్సర్. నెక్స్ట్ సి మైనస్ ఏ. సి ఏమి? ఇదిగోండి 2, 4, 6, 8, 10, 12, 14, 16 మైనస్ ఏ అంటే ఇక్కడ పైన ఉంది 3, 6, 9, 12, 15, 18, 21. సో ఫస్ట్ స్టెప్ కామన్గా ఉండేది కొట్టేయాలి. కామన్గా ఏముంది? 6 ఉంది, 12 ఉంది, ఇంకా మిగిలింది రాయాలి. దీనిలో మాత్రమే ఫస్ట్ దానిలో 2, 4, 8, 10, 14, 16. నెక్స్ట్ వన్ ఏమి? డి మైనస్ ఏ. డి మైనస్ ఏ ఇది కొంచెం పెద్ద లెక్కగా వస్తుంది, నిదానంగా ఓపిక్గా చేయాలి. ఇది గ్యారంటీగా మార్క్స్ వచ్చే ప్రాబ్లమ్స్. ఇటువంటివి మనం మిస్టేక్ చేసామంటే కష్టమైన ప్రాబ్లంలో ఆల్రెడీ అట్లా మిస్టేక్ అవుతుంది. ఈజీ ప్రాబ్లంలో కూడా మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఇవ్వకూడదు. మనం జాగ్రత్తగా మెల్లిగా వేయాలి. ఈజీ క్వశ్చన్స్ జాగ్రత్తగా వేయాల్సింది. డి ఏముంది చూడండి, 5, 10, 15, 20. నెక్స్ట్ ఏ 3, 6, 9, 12, 15, 18, 21. ఫస్ట్ స్టెప్ కామన్గా ఉండేది కొట్టేయాలి. కామన్గా ఏముంది? 15 ఒకటే ఉంటుంది, కొటేషన్. మిగిలింది రాస్తాం. మిగిలింది ఏమి? 5, 10, 20. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి? బి మైనస్ సి. బి అంటే చూడండి, బి ఏముంది? 4ది. సో 4, 8, 12, 16, 20. సి వచ్చి 2, 4, 6, 8, 10, 12, 14, 16. అట్లా 2 టేబుల్ కాబట్టి గబగబా రాసుకునేసినాం. కామన్గా ఏముంది? 8 ఉంది, 16 ఉంది, ఇంకా మిగిలింది రాయాలి. మిగిలింది ఏమి? 4, 12 కూడా కామన్గా ఉంది చూడండి, బాగా చూడండి. 12 ఉంది, 4 ఉంది, 20 లేదు. సో ఆన్సర్ ఏమొస్తుంది? 21 వస్తుంది. ఓకేనా? చూసారా? మిస్టేక్ పోతుంది. జాగ్రత్తగా చేయాలి. బాగా వచ్చింది కదా అని ఫాస్ట్గా చేసామంటే మిస్టేక్ జరుగుద్ది. స్లోగా చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఏమి? బి మైనస్ డి. బి ఏముంది? 4, 8, 12, 16, 20. డి వచ్చి 5, 10, 15, 20. కామన్గా ఉండేదేమి? 20 ఉంది, ఇంకేది కామన్గా లేదు. సో ఆన్సర్ ఏమొస్తుంది? 4, 8, 12, 16. నెక్స్ట్ వచ్చి సి మైనస్ ఏ. సి మైనస్ ఏ. సి వచ్చేమి? 2, 4, 6, 8, 10, 12, 14, 16. మైనస్ ఏ అంటే 3, 6, 9, 12, 15, 18, 21. కామన్గా ఉండేవి 6 ఉంది, 12 ఉంది, 6, 12 అంతే కామన్. సో ఆన్సర్ ఏం రావాలి? 2, 4, 8, 10, 14, 16. ఇది ఆన్సర్. సో ఇంకొకటి మిగిలింది బి మైనస్ డి. డి మైనస్ బి.
అది మీరే ట్రై చేయండి, ఎందుకంటే బోర్డు ఫుల్ అయింది కాబట్టి మీరు ఒకటి ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది, మీరు ట్రై చేయండి. అలాగే ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం వచ్చి ఇది. క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ 1, 2, 3, 4, 5, బి 4, 5, 6, 7, దెన్ ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ సి, దెన్ దే ఆర్ ఈక్వల్. ఇక్కడ మీకు ఒకటి మాత్రం చెప్తే చాలు, మిగతా దీని ఆన్సర్ కనుక్కోండి. అంటే ఏ మైనస్ బి ఆన్సర్ ఎంత, బి మైనస్ సి ఆన్సర్ ఎంత. సి కాదు, ఇది కూడా ఏ అనమాట, బి మైనస్ సి. ఈ రెండు ఆన్సర్స్ వచ్చిన ఎలిమెంట్స్ ఈక్వల్ అయిందనుకోండి, లాస్ట్ స్టెప్లో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ పెడతాం. నాట్ ఈక్వల్ అయిందనుకోండి, నాట్ ఈక్వల్ టు అని పెడతాం. ఈక్వల్ నాట్ ఈక్వల్ అంటే వాటి ఆన్సర్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఉంది చూడండి, ఈ రెండు ఆన్సర్లు ఉన్నాయి. దీనిలో ఉండే ప్రతి ఎలిమెంట్ దీనిలో ఉందా, ఇక్కడ లేదు చూడండి. 18 దీనిలో ఉంది, దీనిలో లేదు, అంటే ఇవి నాట్ ఈక్వల్. సో అదే మరి దీనికి చెక్ చేయాలి మనం. ఓకేనా? ఈ విధంగా మీకు ఇంకా ప్రాబ్లమ్స్, ఇది డే 12, మనకి ఇంకా 88 డేస్ అంటే 88 ప్రాబ్లమ్స్ మీకు నేను అప్లోడ్ చేస్తాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, చూసిన వీడియోని లైక్ చేయడం. ఓకేనా? థ్యాంక్ యూ.